ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా బోధనలో నాణ్యతను పెంచేందుకు నల్గొండ జిల్లా విద్యాశాఖ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ ఇస్తోంది. ప్రభుత్వ ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణపై ప్రత్యేక కథనం. ప్రభుత్వ ఉపాధ్యాయులకు నైపుణ్యాలను పెంచి ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యా బోధన జరిపేందుకు నల్గొండ జిల్లా విద్యాశాఖ ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ ఇస్తోంది. ఉపాధ్యాయులను సబ్జెక్టుల వారీగా గ్రూపులుగా చేసి ఆయా సబ్జెక్టులలో వారి నైపుణ్యాలను పెంచేలా నిపుణులతో శిక్షణ ఇప్పిస్తోంది. ఈ నెల 12న ప్రారంభమైన ఈ శిక్షణ ప్రతి సబ్జెక్టు ఉపాధ్యాయునికి శిక్షణ అందే వరకు జరగనుంది. ప్రత్యేకించి ఉపాధ్యాయులు ఇంగ్లీష్ మీడియంలో బోధించేలా వారికి నైపుణ్య శిక్షణ ఇస్తున్నారు. అంతేకాకుండా కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్మెంట్, కంటెంట్ డెవలప్మెంట్, ఎఫ్ఎల్ఎన్ తొలిమెట్టు అంశాలను దృష్టిలో ఉంచుకొని ఆయా అంశాలలో వారిలో నైపుణ్యాలను పెంచే దిశగా ఈ శిక్షణ సాగుతోంది. ప్రతి ఉపాధ్యాయుడు ఈ శిక్షణకు తప్పనిసరిగా హాజరయ్యేలా జిల్లా విద్యాశాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జరుగుతున్న ఈ శిక్షణను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేకంగా పర్యవేక్షకులను ఏర్పాటు చేసి ఉదయం నుండి సాయంత్రం వరకు శిక్షణిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టినప్పటికీ అది సరైన రీతిలో సాగకపోవడం, విద్యార్థులలో అభ్యసన సామర్థ్యం పెరగకపోవడం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని ఉపాధ్యాయులకు నైపుణ్యాలను పెంచడం ద్వారా ఆ సమస్యలను అధిగమించవచ్చని భావించి అందుకు తగ్గట్లుగా ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నల్గొండ పట్టణంలోని సెయింట్ ఆల్ఫాన్సస్ హైస్కూల్, డైట్ హైస్కూల్, కేశరాజుపల్లిలోని హైస్కూల్లో శిక్షణ శిబిరాలు నడుస్తున్నాయి. అంతేకాకుండా విద్యార్థులను ఉత్సాహపరుస్తూ బోధన చేసేలా కూడా ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నారు. ఆటపాటల ద్వారా విద్యాబోధన చేయడం ద్వారా విద్యార్థులకు సులువుగా అర్థమవుతుందనే అంశాన్ని దృష్టిలో ఉంచుకొని ఆటపాటల ద్వారా విద్యాబోధన ఎలా చేయాలి అనే అంశంపై కూడా ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నారు. మొత్తంగా ఉపాధ్యాయులకు విద్యాబోధనలో మెలకువలు నేర్పడం, విద్యార్థులను ఉత్సాహపరిచేలా బోధించడంతో పాటు విద్యార్థులతో నేర్పుగా వ్యవహరించేలా సమగ్ర శిక్షణ అందిస్తున్నారు. ఇది విజయవంతం అయితే వచ్చే విద్యా సంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన జరిగి ప్రభుత్వ పాఠశాల విద్య బలోపేతం అయ్యే అవకాశం ఉంది. అందరికీ నమస్కారం. నల్గొండ జిల్లాలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఆదేశం ప్రకారము కలెక్టర్ గారి యొక్క ఆదేశంతో నల్గొండ జిల్లాలో ఉపాధ్యాయుల వృత్యంతర శిక్షణ ఈ నెల 12 నుంచి జరగనుంది. వృత్తాంతర శిక్షణలో భాగంగా ప్రతి టీచర్ అప్డేట్ కావాలా, ఐఎఫ్ఈ ప్యానల్స్, ఇంగ్లీష్ మీడియా బోధన, అదేవిధంగా వాళ్ళకు స్కిల్స్ డెవలప్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్ డెవలప్మెంట్, కాంటెంట్ డెవలప్మెంట్, తర్వాత ఎల్ఐపి, తర్వాత ఎఫ్ఎల్ఎన్, ఈ అంశాల బేస్ చేసుకొని తర్వాత వాళ్ళకి వృత్తి నైపుణ్యం పైన డెవలప్మెంట్ కోసము మేము ట్రైనింగ్ ఇవ్వబోతున్నాము. అందులో ప్రతి ఒక్క సబ్జెక్టు ఉంటుంది, హెచ్ఎం ఉంటారు, స్కూల్ అసిస్టెంట్ వారిగా అన్ని సబ్జెక్టులు ఇందులో ఉండి మనకు 3 స్పెల్స్లో ట్రైనింగ్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. అందుకు ఏ స్పెల్స్లో అయితే మేము అలర్ట్ చేసినటువంటి ఉపాధ్యాయులు ఆ స్పెల్స్కి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్రధానంగా ఏంటంటే ఇవి సెంటర్స్ అనేది మనకి సెయింట్ ఆల్ఫాన్స్ డైట్లో ఉన్నటువంటి హై స్కూలు, తర్వాత కేశరాజుపల్లిలో ఉన్నటువంటి హై స్కూలు ప్రధాన సెంటర్స్గా పెట్టి ఆయా అకామిడేషన్ ప్రకారం అందులో సబ్జెక్ట్స్ వారీగా మేము అలర్ట్ చేసి మనకు 12 నుంచి మనకు 30th లోపు కంప్లీట్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకోవడం జరిగింది. అందుకు డిఆర్పీస్ అదేవిధంగా కోర్స్ డైరెక్టర్స్ కూడా ఈరోజు ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా మీకు అలర్ట్ చేసినటువంటి స్పెల్ వారీగా తప్పకుండా రిపోర్ట్ చేసి ఆయా ట్రైనింగ్లకు అటెండ్ అయ్యి మీ యొక్క స్కిల్ డెవలప్మెంట్, సబ్జెక్ట్ డెవలప్మెంట్ చేసుకోవాల్సిందిగా కోరుతూ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో కూడా ఒక మంచి బోధన జరిగేలాగా, మంచి వాతావరణ బోధన జరిగేలాగా వృత్తాంతర శిక్షణలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము.